సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సెటర్లు వేశారు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అమెరికాలో కేటీఆర్తో సీఎం రేవంత్ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడేమోనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మొదటి నుంచి తోడు దొంగల పార్టీలని, నాననికి అవి బొమ్మ బొరుసు లాంటివని అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు, బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి పాల్గొన్నారు. కాళేశ్వరం, మేడికట్ట, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప యాక్షన్ లేదని రఘునందన్ రావు విమర్శించారు. గత ప్రభుత్వం ఒకవేళ పొరపాటు చేస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి తప్పు చేసిన వాడిని శిక్షించడానికి వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 2వ తారీఖు రోజు సుంకిశాలలో కూలిపోయింది, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించేందుకు దమ్ము లేదు అన్నాడు. మరి మీరేం చేస్తారు? పాలకపక్షం నిద్రపోతే పాలకపక్షాన్ని మేల్కొల్పాల్సినటువంటి ప్రతిపక్షం మీరెందుకు నిద్రపోయినారు? కేటీఆర్ గారు ఆగస్టు 2 నాడు సంఘటన జరిగితే 2 నాడు అసెంబ్లీలో మీరెందుకు దాన్ని ప్రస్తావించడంలో విఫలమైంది అనేది కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళిద్దరు తోడు దొంగలే. అది కాళేశ్వరం అయినా, మేడిగడ్డ అయినా, సుంకేసులైనా పేపర్ల మందం, ప్రెస్ మీట్ల మందమే తప్ప వేర్ ఈజ్ ద యాక్షన్? తప్పు చేసినోడిని శిక్షించడానికి వెనుకటికి చంద్రశేఖరరావుకు మన చెప్పలే. తప్పు చేసేది తనయుడైనా తనయైనా ఆయన శిక్షిస్తా అని చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు తలుపులు పెట్టుకుంటే 8 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు నేను రాగానే లోపలేస్తా, చెంచలు కూడా లేస్తా, డబుల్ బెడ్రూములు రెడీ అవుతున్నాయి, అయ్యా కొడుకులను అందరినీ పంపిస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలో కూడా నోరు మెదుపుతలేడు. ఇది దురదృష్టకరం. చీకటి పోలీసు రెండు ఒకటైనట్టు ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయి తప్ప అది సుంకిశాలైనా, మేడిగడ్డైనా, కాళేశ్వరమైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తాం. కాంగ్రెస్ టీఆర్ఎస్